వెల్కమ్ టు టైమ్ 24x7. అబకారికి మేడారం కిక్కు అంట. మహాజాతరకు అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఫోకస్. ఏం ఫోకస్ చేసింది ఇంతకు ఎక్సైజ్ శాఖ? స్పెషల్ ఈవెంట్ పర్మిషన్ తీసుకొని 22 షాపులు ఓపెన్. అబ్బా. తడ్వాయిలో లిక్కర్ డిపో ఏర్పాటు చేసిన నిత్యం పంపిణీ. అమ్మకాలపై సరిహద్దు ప్రాంతాలపైన ఆఫీసర్ల నిఘా. చూద్దాం మరి ఈ ఆఫీసర్ల నిఘా ఎంత మటుకుందో, ఏమేం చేసిరో. మేడారం మహాజాతరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా ఈవెంట్ పర్మిషన్ పేరిట ప్రైవేట్ భక్తులకు 22 లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఐటీడీఏ పర్మిషన్ ఇచ్చింది. ఒక్కో మద్యం షాపునకు రోజుకు 9,000 చొప్పున రాబడి, అరెస్ట్ మొత్తంగా 17.42 లక్షల ఇన్కమ్ ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ఎక్సైజ్ శాఖకు వచ్చేసి మొత్తం 17.82 లక్షల ఇన్కమ్ అంట. ఎక్సైజ్ శాఖకే మళ్ళీ ఏకంగా ఏ శాఖకు లేదు. ఈ నెల 24వ తేదీన మద్య అమ్మకాలను ప్రారంభించగా వచ్చే నెల 2వ తేదీన వరకు సేల్స్ జరుగుతాయి. ఈ నెల 24వ తేదీన స్టార్ట్ అయిన ఈ అమ్మకాలు మరి వచ్చే నెల 2వ తేదీన వరకు స్టార్ట్ అవుతాయి. చాలా వరకు వైన్స్ షాప్స్ కి వెళ్ళి ఇంత రేట్ ఎందుకు పెట్టాలి మేము అనుకుంటారు కదా. మరి ఈ మేడారం జాతరకు వెళ్ళి మీరు ఒక ఆఫర్ గా కొనుక్కోవచ్చంట. చూడండి, ఇంత మంచి మద్యమంనే. గత జాతరలో 7 రోజులు పర్మిషన్ ఇస్తే మరి ఈసారి 9 రోజులకు అనుమతి ఇచ్చారు. ఇంకా 2 రోజులు పెంచడం తప్ప తగ్గడం లేదు. ఎందుకనంటే ఆగం చేయాలంటే పెంచాలి, తగ్గించొద్దు. సో ఆగం వేయడం కోసమే 2 రోజులు కూడా పెంచారు. గత 3 రోజుల్లోనే 2,15,00,000 మద్యం అమ్మకాలు జరిగాయి. 2 ఏళ్ల కిందట జరిగిన జాతర ద్వారా 3.35 కోట్ల ఆదాయం వచ్చింది. మరి ఈ ఎక్సైజ్ శాఖలోనే 3.35 కోట్ల ఆదాయం వచ్చిందంట. చూడండి ఎంత బెనిఫిట్ ఉన్నదో. ఈసారి మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని ఆఫీసర్లు చెప్పారు. పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మద్యమంకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వేరే దానికి ఇవ్వరు కదా, కంపల్సరీ పెరుగుతుంది. ఇంకా ఒక 2,000లకు ఒక బాటిల్ అమ్మినా కొనుక్కుంటారు తప్ప అదే యూజ్ అయ్యే వాటికైతే ఒక 100 రూపాయలు పెట్టడానికి కూడా చేతులు రావు. అదే ఆగం కావడానికైతే 2,000 అయినా పెడతారు, 20,000 అయినా పెడతారు. సో పెరిగే అవకాశం ఉంటది. అప్పుడు అవకాశం అయితే తగ్గదు కదా. ఇంకా లిక్కర్ అన్నప్పుడు మద్యమే మా ప్రాణం అనుకున్నప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఎందుకు ఉంటది, పెరిగే అవకాశమే ఉంటది. జాతరకు భక్తుల తాకిడి పెరుగుతుండగా మద్యం సేల్స్ కూడా పెరిగి 4.50 కోట్ల మేరకు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అంటే అక్కడ వచ్చే భక్తులను చూసి అక్కడ పబ్లిక్ ఎంత వస్తుంది. ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్స్ నుండి మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం అక్కడ వచ్చే భక్తులను చూసినా కొద్దిగా రేట్లు పెరగడమే తప్ప తగ్గడం అయితే ఉండదు. ఎందుకనంటే అక్కడ ప్రసాదంతో సమానం కదా. నీటి చుక్క ఎంత కరువో అక్కడ ఈ ఎక్సైజ్ శాఖ గిడంగా అంత కరువుగా నిర్వహించింది కాబట్టి ఆ యొక్క లిక్కర్ కోసం ఎంత పైసలైనా పెట్టి కొంటారు. అక్కడ ఎక్కడెక్కడో భక్తులు తరలి వస్తూ ఉంటారు కదా. ఒక తొక్కిసల ఆటల నుంచి ఈ యొక్క లిక్కర్స్ షాప్స్ కి వచ్చి ఈ లిక్కర్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ యొక్క భక్తులు ఎంతో దూరం నుంచి దర్శనం చేసుకోవాలనే ఆవేదనతో వస్తారు. కానీ అక్కడ చూసినాక ఇంకా ఆగుతుందా? ప్రాణం ఆగదు. కాబట్టి అక్కడ వచ్చే జనం నుంచి ఇంత పెరగొచ్చని గిడంగా అంచనా వేస్తున్నారు నిపుణులు. మేడారం జాతరను పురస్కరించుకొని పుణ్యానికి నెల రోజుల ముందు నుంచే భక్తుల దాకా మొదలైంది. ఇదే స్థాయిలో మద్యం సేల్స్ పెరిగాయి, మద్యం అమ్మకాలు గిడంగా పెరిగినాయి. ఇంకా అక్కడ వచ్చే భక్తులను చూసి ములుగు ఎక్సైజ్ పరిధిలో జనవరి 24వ తేదీన రోజునకు మేడారం జాతరలో 22.82 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ రోజు వరకు చూసుకుంటే 24వ రోజున చూసుకున్నట్టయితే స్టార్ట్ అయినప్పటికి 22.82 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి. ఆ రోజే ఇంతగానం అమ్మినారు. ప్రత్యేకంగా నిఘపెట్టి అమ్మకాలు అసలు ఆ జాతర సందర్భంగా మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా నిఘ పెంచారు. ఇంకా చూద్దాం. జాతర పరిసరాలలోనే అమ్మకం వేశారు. నిత్యం 522 మంది ఎక్సైజ్ ఆఫీసర్ స్థానికులు చేపడుతున్నారు అక్కడ. అంటే అక్కడ ఉన్న పబ్లిక్ కి ఈ యొక్క ఆఫీసర్స్ 520 మంది అయినా సరిపోవట్లేదు. ఇంకా అక్కడ ఇంకెక్కువనే తప్ప తక్కువ అయితే సరిపోదు. వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ చూసుకోవాలంటే వాళ్ళ యొక్క భద్రత కోసం 522 మందిని గిడంగా
ఆఫీసర్స్ తానికులు చేపడింది. అక్కడ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి మద్యం రాకుండా కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అక్కడ దగ్గర పరిసరాలు అయితే ఏమేమి ఉంటే ఛత్తీస్గఢ్, ఏపీ, మహారాష్ట్ర ఈ 3 ప్రాంతాల నుండి గిడంగా మద్యం మళ్ళీ ఇక్కడ సరఫరా కాకుండా కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మేడారం జాతరలో మెయిన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా నార్లపూర్ వద్ద సబ్ కంట్రోల్ రూమ్లు పెట్టారు. నార్లపూర్ వద్ద అక్కడ ఉన్నటువంటి నార్లపూర్ లో సబ్ కంట్రోల్ రూమ్ గిడంగా పెట్టడం జరిగింది. 7 చెక్ పోస్టులు, 15 మొబైల్స్ పార్టీల ద్వారా ముమ్మరంగా మద్యం అమ్మకాలపై పర్యవేక్షిస్తున్నారు. షాపులకు మద్యం సప్లై చేసేందుకు తద్వాయిలోనే లిక్కర్ డిపోను ఏర్పాటు చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి షాప్ కి ఆ ఒక మద్యమం షాప్స్ సేల్ చేయడానికి ఇంకా దగ్గర పాటులో డిపోను గిడంగా ఏర్పాటు చేసినారు వాళ్ళు. సో అక్కడ వచ్చేటువంటి భక్తులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు కదా, అక్కడ అంత జనం వస్తుందన్నమాట. ఒక జస్ట్ లిక్కర్ సైడ్ చూస్తేనే ఇంత ఉన్నదంటే ఇంకా అక్కడ జాతరలో చూస్తే ఎంత తొక్కిసలాట ఉంటుండొచ్చు. సో ఆ యొక్క భక్తుల ముడుపులే గాని, వాళ్ళు చేసుకునే ప్రదర్శనలకే గాని, భక్తులు పూజలు చేయాలని చెప్పేసి, చూడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నృత్యాలే గాని, నాట్యాలే గాని, ఆదివాసులే గాని, గిరిజనులే గాని ఎక్కడెక్కడి నుండో వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని చూడాలనుకొని వచ్చి ఆ మేడారం జాతరలో ఇంత రష్ గా ఉంది. సో మనం ఒక ఎక్సైజ్ శాఖ నుండి చూసుకుంటేనే ఇంత రష్ కనిపిస్తుంది. జస్ట్ మనము ఒక అంచనా చూసుకుంటేనే ఇంతగానం వస్తుందంటే అక్కడ ఇంకా ఎంతగానం ఉండొచ్చు. ఇది ఇప్పటి వరకు అయితే ఎక్సైజ్ శాఖ నిర్వహించింది ఇది హెచ్చరిక. సో చూస్తూనే ఉండండి టైం 24/7 మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.